టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఆయన ఈవోగా నియమితులవడం ఇది రెండోసారి. ప్రస్తుత ఈవో శ్యామలరావును ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలారావుకి స్థానచలనం కలిగింది. గతంలో టీటీడీ ఈవో విధులను విజయవంతంగా నిర్వహించారనే పేరున్న అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం రెండోసారి ఈవోగా నియమించింది. 2016 నుంచి 20 మధ్య కాలంలో ఈవోగా పలు కీలక నిర్ణయాలతో టీటీడీ పవిత్రతను కాపాడటం, ప్రతిష్ట పెంచేందుకు పలు చర్యలు చేపట్టారు. తన పాలనా సమయంలో టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ రూపొందించడంతో పాటు అమలు చేసి టీటీడీ ఖజానాకు నెలకు 450 కోట్ల ఆదాయం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. పింక్ డైమండ్ వివాదం సమయంలో వైసీపీ నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. చెన్నై రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని గడువు తీరిన తర్వాత తిరుపతి పరిపాలనా భవనానికి తరలిస్తోన్న సమయంలో వివాదం చెలరేగింది. అప్పటి వైసీపీ నేతలు అప్పటి ప్రభుత్వంపై చేసిన రాజకీయ విమర్శలను ఆధారాలతో సహా ఖండించి తిరుమల పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తోన్న అన్యమతస్థులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు వారిని గుర్తించి బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం ఈవోగా పనిచేస్తున్న శ్యామలారావును సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. కూటమి అధికారంలోకొచ్చాక ఈవోగా నియమితులైన శ్యామలారావు ఏడాది పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. కల్తీ నెయ్యి సంఘటనను వెలుగులోకి తేవడం, నాణ్యమైన ముడి సరుకులతో స్వామివారి లడ్డూ ప్రసాదాలు, అన్నదాన నాణ్యత పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఈవోగా ఉన్న సమయంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో టీటీడీని ప్రక్షాళన చేయలేకపోయారనే విమర్శలున్నాయి.